ఇంతకు ముందు వీడియోలో మనం తిన్న ఆహారం నోటిలో మొదలై ఆహార వాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయంలో పాక్షికంగా ఎలా జీర్ణమవుతుందో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం తిన్న ఆహారం జీర్ణాశయం నుండి బయటకు వచ్చి చిన్న ప్రేగులకు ఆపై పెద్ద ప్రేగులకు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. జీర్ణాశయంలో మనం తిన్న ఆహారం హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో బాగా కలిసి ఆమ్ల స్వభావం కలిగిన ఆహారంగా మారుతుంది. ఈ ఆహారాన్ని పెప్టోన్లు అనే చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడం వల్ల ఆహారం చిక్కటి రూపంలోకి మారుతుంది. దీనినే ఖైమ్ అని అంటారు. ఈ ఖైమ్ ఇప్పుడు చిన్న ప్రేగుల్లోకి ప్రవేశిస్తుంది. జీర్ణాశయం నుండి చిన్న ప్రేగుల్లోకి ఖైమ్ విడుదల కావడాన్ని వలయాకారంలో ఉండే సంవరిణీ కండరాలు, ఈ ఫైలోరిక్ స్ఫింక్టర్ నియంత్రిస్తుంది. సరే, ఇప్పుడు మనం చిన్న ప్రేగులలో ఆహారం ఎలా జీర్ణమవుతుందో తెలుసుకుందాం. అయితే దీనిని చిన్న ప్రేగు అని పిలిచినప్పటికీ ఇది ఆహార నాళంలో ఉండే పొడవైన భాగం. ఈ చిన్న ప్రేగు సుమారు 22 అడుగులు లేదా 7 మీటర్ల పొడవు ఉంటుంది. మరి దీనిని చిన్న ప్రేగు అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే పెద్ద ప్రేగుతో పోలిస్తే దీని వ్యాసం అంటే డయామీటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే మీరు చిన్న ప్రేగు ఇంత పొడవుగా ఉంటే అది మన శరీరంలో ఎలా సరిపోతుంది అని అనుకోవచ్చు. కానీ చిన్న ప్రేగు చాలా వంకరలు తిరిగి కుదించబడి ఉండడం వల్ల మన కడుపు భాగంలో ఇది సరిపోతుంది. చిన్న ప్రేగులో 3 భాగాలున్నాయి. జీర్ణాశయం నుండి ఖైమ్ను స్వీకరించే చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని ఆంత్రమూలం డియోడ్నం అని అంటారు. రెండో భాగాన్ని మధ్యాంత్రం జెజునం అని, అలాగే చివరి భాగాన్ని శేషాంత్రం ఇలియం అని అంటారు. ఇలియం అనేది చిన్న ప్రేగు నుండి ఆహారాన్ని పెద్ద ప్రేగులోకి నెట్టే భాగం. ఈ చిన్న ప్రేగు యొక్క ప్రధాన విధి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడం మరియు పోషకాలను గ్రహించడం. ఈ మొత్తం ప్రక్రియ చిన్న ప్రేగులోని మొదటి భాగమైన ఆంత్రమూలం అంటే ఈ డియోడ్నంలో జరుగుతుంది. ఆంత్రమూలంలోకి ప్రవేశించినటువంటి ఆహారంలో పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు అలాగే కొవ్వులు, వీటి యొక్క పూర్తి జీర్ణక్రియ ఆంత్రమూలంలో జరుగుతుంది. ఈ విధంగా ఆంత్రమూలంలో పూర్తి జీర్ణక్రియ జరగడానికి క్లోమం అంటే ప్యాంక్రియాస్ మరియు కాలేయం లివర్ వంటి గ్రంథుల నుండి విడుదలయ్యేటువంటి కొన్ని జీర్ణరసాలు ఉపయోగపడతాయి. క్లోమం క్లోమరసాన్ని విడుదల చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులను జీర్ణం చేయగల ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లు ఏమంటే ప్రోటీన్లను జీర్ణం చేసే ట్రిప్సిన్, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే అమైలేజ్ మరియు కొవ్వులను జీర్ణం చేసే లైపేజ్. ట్రిప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా విడగొడితే అమైలేజ్ కార్బోహైడ్రేట్లను మాల్టోజ్గా విడగొడుతుంది మరియు లైపేజ్ కొవ్వులను గ్లిజరాల్ మరియు కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్లుగా విడగొడతాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. చిన్న ప్రేగుల్లోకి వచ్చేటువంటి ఖైమ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ ఈ ఎంజైమ్లు పనిచేయడానికి ఆంత్రమూలంలో స్వల్ప క్షార వాతావరణం కావాలి. అందుకోసం క్లోమం బైకార్బోనేట్ను స్రవిస్తుంది. ఇది ఆమ్లఖైమ్ను తటస్థీకరించి ఆంత్రమూలానికి క్షార స్వభావాన్నిస్తుంది. ఇప్పుడు ఈ క్షార వాతావరణంలో ఎంజైమ్లు సులభంగా జీర్ణక్రియను కొనసాగిస్తాయి. కానీ కొవ్వులను లైపేజ్లు నేరుగా జీర్ణం చేయలేవు. ఎందుకంటే కొవ్వుల జీర్ణక్రియ కోసం అవి ముందుగా ఎమల్సీకరణం చెందాలి. అంటే అవి చిన్న చిన్న ముక్కలుగా మారాలి. ఈ ఎమల్సీకరణ ప్రక్రియను కాలేయం నుండి వచ్చే పైత్యరసం అంటే బైల్ జ్యూస్ చేస్తుంది. ఈ పైత్యరసంలో బైల్ సాల్ట్స్, బైల్ రుబిన్ మరియు నీరు ఉంటాయి. ఇది కొవ్వులను ఎమల్సీకరణం చేసిన తర్వాత అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత లైపేజ్లు వాటిని గ్లిజరాల్ మరియు కొవ్వు ఆమ్లాలుగా విడగొట్టి జీర్ణం చేస్తాయి. పైత్యరసం కాలేయంలో తయారైనప్పటికీ అది పిత్తాశయంలో అంటే గాల్ బ్లాడర్లో నిల్వ చేయబడుతుంది. అలాగే అవసరమైనప్పుడు ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది.
అయితే క్లోమరసం మరియు పైత్యరసం తమ పనిని పూర్తి చేసిన వెంటనే జీర్ణక్రియ ఆగిపోదు. వీటి తర్వాత చిన్న ప్రేగు లోపలి గోడల నుండి ఆంత్రరసం విడుదలవుతుంది. ఇందులో ఉండే ఎంజైమ్లు మాల్టేజ్ మరియు సుక్రోజ్లు క్లోమరసంలోని అమైలేజ్ ద్వారా విడగొట్టబడిన మాల్టోజ్ వంటి చక్కెరలను గ్లూకోజ్లుగా మారుస్తాయి. అలాగే ట్రిప్సిన్ ద్వారా ఏర్పడిన పెప్టోన్స్ గొలుసులను పెప్టిడేజెస్ అనే ఎంజైమ్లు విడగొట్టి శరీరానికి అవసరమైనటువంటి అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. ఈ విధంగా ఆహారం దాని అత్యంత సరళమైన రూపంలోకి, అంటే కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్లుగా, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మరియు కొవ్వులు గ్లిజరాల్ మరియు కొవ్వు ఆమ్లాలు అంటే ఫ్యాటీ యాసిడ్స్గా మారిన తర్వాతే పూర్తిగా జీర్ణమై పోషకాలు గ్రహించడానికి వీలుగా మారుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై పోషకాలు గ్రహించబడే ప్రక్రియను స్వాంగీకరణమని అంటారు. ఇది కూడా చిన్న ప్రేగులోనే జరుగుతుంది. జీర్ణక్రియ ఆంత్రమూలంలో జరిగిన పోషకాల గ్రహణం మధ్యాంత్రం మరియు శేషాంత్రం ద్వారా కొనసాగుతుంది. అయితే పోషకాలు రక్తంలోకి ఎలా గ్రహించబడతాయి? పోషకాలు రక్తంలోకి ల్యూమెన్లో ఉండే ఆంత్రచూషకాలు విల్లీల సహాయంతో గ్రహించబడతాయి. ఇక్కడ ల్యూమన్ అంటే ఇది. మనకు తెలుసు కదా, జీర్ణనాళం మరియు చిన్న ప్రేగు ఇవి గొట్టాల్లాగా ఉంటాయి. అంటే దాని మధ్య భాగం ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీగా ఉండే గొట్టం యొక్క లోపలి భాగాన్ని, అంటే దీనిని ల్యూమన్ అని పిలుస్తారు. ఈ ల్యూమన్లో వేల కొద్దీ చిన్న చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలుంటాయి. వీటిని ఆంత్రచూషకాలు విల్లి అని అంటారు. ఈ ఒక్కో విల్లీకి ఇంకా చిన్నవైన సూక్ష్మ చూషకాలు అంటే మైక్రోవిల్లి ఉంటాయి. ఇవి పోషకాలను గ్రహించడానికి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు ఒక చదునైన ఉపరితలం ఉందనుకోండి, పోషకాలు ఇక్కడికి వస్తే అక్కడ ఉండే రక్త ప్రవాహానికి పోషకాలను శోషించడానికి పరిమితమైన ఉపరితల వైశాల్యం మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఉపరితలంపై ఇలాంటి పొడుచుకు వచ్చిన భాగాలుంటే రక్తనాళాలు పోషకాలను తీసుకోవడానికి ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. అదెలా అంటే ఇక్కడ చూడండి, ఈ ల్యూమెన్లో విల్లి లేకపోతే పోషకాలు కేవలం గోడల ద్వారా మాత్రమే గ్రహించాలి. కానీ విల్లి మరియు దానిపైన వేల కొద్దీ ఉండే మైక్రోవిల్లీలు ఉండడం వల్ల ఇక్కడ పోషకాలను గ్రహించడానికి ఎక్కువ వైశాల్యం దొరుకుతుంది. ఇదే విల్లి మరియు మైక్రోవిల్లి యొక్క విధి. అవి పోషకాలు శోషించడానికి ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. విల్లీకి రక్తనాళాల సరఫరా సమృద్ధిగా ఉంటుంది మరియు పెరిగిన ఉపరితల వైశాల్యం కారణంగా ల్యూమన్ నుండి రక్త ప్రవాహంలోకి పోషకాలు సులభంగా వెళ్తాయి. ఈ విధంగా గ్రహించబడిన పోషకాలను ఇక్కడి రక్తనాళాలు చిన్న ప్రేగు నుండి మొదట కాలేయానికి రవాణా చేస్తాయి. అక్కడి నుండి అవి శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేయబడతాయి. దీనిని హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇప్పుడు చిన్న ప్రేగులో జీర్ణించగలిగే ఆహారమంతా పూర్తిగా జీర్ణమైపోయింది. దీని తర్వాత చిన్న ప్రేగులో జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. సరే, ఇప్పుడు మనం పెద్ద ప్రేగులో జీర్ణక్రియ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు నుండి జీర్ణం కాని ఆహారాన్ని స్వీకరిస్తుంది. దీని యొక్క ప్రధాన విధి ఆహారం నుండి నీటిని గ్రహించడం. చిన్న ప్రేగులో పోషకాలు ఎక్కువగా శోషించబడినప్పటికీ ఆహారం నుండి కొద్ది భాగంలో మాత్రమే నీరు శోషించబడుతుంది. మన శరీరానికి చాలా నీరు అవసరం. కాబట్టి ఆహారం నుండి శోషించబడే నీరు పెద్ద ప్రేగులో జరుగుతుంది. మన ప్రేగులలో అనేక మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మన శరీరంతో సహజీవన సంబంధాన్ని కలిగి ఉంటాయి. సహజీవనం అంటే ఒకదానికొకటి హెల్ప్ చేసుకోవడం. అదెలా అంటే పెద్ద ప్రేగు ఈ బ్యాక్టీరియాలకు నివసించడానికి స్థలం మరియు పోషకాలను ఇస్తుంది. దానికి బదులుగా అవి విటమిన్ B2ని మరియు విటమిన్ K వంటి విటమిన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ విటమిన్లు పెద్ద ప్రేగు నుండి
రక్త ప్రవాహంలోకి శోషించబడతాయి. విటమిన్ బి2 మరియు విటమిన్ కే వంటి విటమిన్లను ఉత్పత్తి చేయడం పెద్ద ప్రేగు యొక్క మరొక విధి. శరీరం ఎటువంటి పోషకాలను వృధా చేయడానికి ఇష్టపడదు. కాబట్టి ఏవైనా మిగిలి ఉన్న పోషకాల పునఃశోషణ పెద్ద ప్రేగులో జరుగుతుంది. దీనివల్ల మన శరీరం నుండి బయటకు వెళ్ళే జీర్ణం కాని ఆహారంలో పోషకాలేవి ఉండవు. పెద్ద ప్రేగు యొక్క చివరి భాగంలో నీరు మరియు పోషకాలు పూర్తిగా శోషించబడిన తర్వాత మిగిలినటువంటి జీర్ణం కాని పదార్థాన్ని మలము అని అంటారు. ఈ మలము పాయువు ఆనస్ ద్వారా విసర్జించబడుతుంది. మలము కొంత పరిమాణం వరకు పురీషనాళం అంటే రెక్టంలో నిల్వ చేయబడుతుంది. ఆ తర్వాత పురీషనాళం పాయువుపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల మలము పురీషనాళం నుండి పాయువుకు పెరిస్టాల్టిక్ విధానం ద్వారా అంటే సంకోచం వ్యాకోచం విధానంలో కదులుతుంది. మనం ఇంతకు ముందు వీడియోలో ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా మలం పురీషనాళం నుండి పాయువుకు మరియు అక్కడి నుండి బయటకు నెట్టివేస్తుంది. మన పాయువు నుండి ఈ మలాన్ని విసర్జించే ప్రక్రియను మల విసర్జన డెఫికేషన్ అని అంటారు. ఆహారం చిన్న ప్రేగులో సుమారు 4 నుండి 5 గంటలు గడుపుతుంది. అక్కడ ఆహారం పూర్తిగా జీర్ణమై పోషకాలు శోషించబడతాయి. కానీ నోటిలో మొదలై పాయువు వద్ద ముగిసే జీర్ణక్రియ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు 10 నుండి 40 గంటలు పట్టవచ్చు. ఈ విధంగా మొత్తం జీర్ణక్రియ ప్రక్రియ ఇలా జరుగుతుంది. మరియు జీర్ణ వ్యవస్థ అనేది నోటిలో మొదలై పాయువు వద్ద ముగిసే ఒకే ఒక బోలుగొట్టం. ఈ వీడియోలో మనం ఏ విషయాలు తెలుసుకున్నాం? మనం తిన్న ఆహారం జీర్ణాశయం నుండి బయటకు వచ్చి చిన్న ప్రేగులకు ఆపై పెద్ద ప్రేగులకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ వివరంగా తెలుసుకున్నాం.